యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మనం ఆత్మీయ జీవితమైనటువంటి కార్యక్రమాల ద్వారా దేవుని గురించినటువంటి సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనే దాని గురించి మనము ఆలోచన చేస్తున్నాం. అందులో మొదటి భాగంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట యొక్క అర్థాన్ని, భక్తులకు జీవితంలో కొన్ని విషయాలు గమనించాం. రెండో భాగంగా దేవుని వాక్యము నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంత మేలు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలియజేయబడుచున్నవి. కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఖచ్చితంగా మేలు ఉంది. దేవుని పట్ల భక్తి కలిగి ఉండటం లాభమే. పౌలు అంటాడు కదా, బ్రతుకుడ క్రీస్తే చావు అయితే లాభమే. నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను, ఒకవేళ క్రీస్తు కొరకు చనిపోయినా కూడా నాకు లాభమే, మేలే అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మేలు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తాం. ఏంటి ఆ మేలు ఎలా ఉంటుంది? కీర్తన గ్రంథము 128వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యేసు ప్రభువారండి. దేవుని మార్గం ఎవరు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరడు. కాబట్టి క్రొత్త నిబంధన సత్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలు దేవుని యొక్క మార్గంలో నడుచుకోవాలి. ఆ మార్గము క్రీస్తు ప్రభువు భూమి మీద సంఘము అనే విషయాన్ని కూడా క్రొత్త నిబంధన సత్యం మనకు తెలియజేస్తుంది. అయితే వాళ్ళకి మేలేంటి ఇక్కడ చెప్తున్నాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాల్లో మేలేంటంటే వారు చేస్తున్నటువంటి చేతు పనుల యొక్క కష్టార్జితం. వారి చేతులు ఏ కష్టమైతే చేస్తున్నాయో, ఏ పని అయితే చేస్తున్నాయో, ఏ వ్యాపారం అయితే చేస్తున్నాయో, ఏ ఉద్యోగం వారి చేతులు చేస్తున్నాయో ఆ కష్టార్జితాన్ని వారు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈనాడు చాలామంది కష్టపడుతూ ఉంటారు, కానీ వారి కష్టార్జితము వ్యర్థమైపోతూ ఉంటుంది. కొందరు వ్యసనాలకి పాడు చేస్తూ ఉంటారు, కొందరు మరో కార్యక్రమాలకు పాడు చేస్తూ ఉంటారు. ఎవరైతే దేవుని యందు దేవుడు ఆశించినటువంటి రీతిలో భయభక్తులు కలిగి ఉన్నారో వారు ఖచ్చితంగా వారి యొక్క కష్టార్జితం అనుభవిస్తారు. ఇది దేవుని యొక్క వాక్యంలో అనేకమైనటువంటి రుజువులు మనం చూడగలం. ఒక సందర్భంలో యోబు గారిని గూర్చి అపవాది దేవునితో మాట్లాడుతున్నది. ఊరకనే యోబుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? చూసారు ఏం మాట్లాడుతుందో. యోబుని యందు ఊరికినే భయభక్తులు కలిగి ఉండలేదు. ఎందుకంటే నీవు అతని చేతి పనిని ఆశీర్వదించుడి చేత అతడు బహు గొప్పవాడైపోయాడు. అంటే యోబు గారి యొక్క చేస్తున్న ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించాడంట. యోబు యొక్క కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాడంట. కనుక యూజు దేశంలో గొప్ప ధనవంతుడిగా యోబు యొక్క జీవితం మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఖచ్చితంగా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. అంటే దేవుడు ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి దాన్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకని నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎలా జీవిస్తావు? కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. 1వ అధ్యాయము 1వ వచనాల్లో మనం చూస్తుంటాం. 3వ వచనం వరకు. దుష్టుల ఆలోచన చెప్పుకుని నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులను చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రముందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని యందు భక్తి గలవాడు ఎలా జీవిస్తాడో అక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. అతడు చేయనిదంతా కూడా సఫలమైపోతుంది. ఎందుకంటే దేవుడు నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ధన్యుడువు.
నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈనాడు చాలామంది జీవితాల్లో మనం చూస్తున్నట్లయితే వారి యొక్క కష్టార్జితం అప్పులు వారు తీసుకుపోతూ ఉంటారు. కష్టార్జితం వాళ్ళకి అందుకోకుండానే అప్పులు వాళ్ళు రెడీగా ఉంటారు. చూడండి, చాలా లోకంలో మనం చూస్తూ ఉంటాం మన కళ్ళ ముందు. ఒకవేళ పాపం వాళ్ళ జీతాలకి ఉద్యోగాలు ఉంటే ఆ ఉద్యోగం జీతం వచ్చేటప్పటికి అప్పులోడు వచ్చేస్తాడు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? నువ్వు దేవుని నమ్మినటువంటి బిడ్డవైతే, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగిన వాడవైతే, దేవుడు అన్న మాట ఎందుకు నీ జీవితంలో నెరవేర్చలేదు? నిశ్చయముగా నువ్వు నీ చేతిలో కష్టార్జితం అనుభవిస్తావని దేవుడు చెప్పినటువంటి ఈ మాట, ఈ వాగ్దానము ఎందుకు మన జీవితంలో నెరవేరట్లేదు? మనం భక్తి కలిగి ఉన్నామనేటువంటి భ్రాంతిలో జీవిస్తున్నామేమో. కనుక ఇక్కడ దేవుని వాక్యం చెప్తుండే, ఖచ్చితంగా దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళకి మేలు ఏంటంటే, మొదటిది నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు అంటున్నాడు. రెండో మాట ఏం చెప్తున్నాడు? నీకు మేలు కలుగుతుంది. నువ్వు కష్టార్జితం అనిపించడమే కాదు, దేవుడు మీ జీవితములలో మేలు చేస్తాడు. మేలు పొందుకుంటారనే మాటను కూడా గ్రంథము తెలియజేస్తుంది. మూడో మాట మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీలోగటి నీ భార్య ఫలించు, ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లల ఒలివ మొక్కల వలె ఉందురు, నీ కుటుంబము వర్ధిల్లుతుందనే మాట అక్కడ అర్థం. నాలుగో మాట, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగే ఆశీర్వదించబడతాడు. సియోను అనేది యెరూషలేము సాదృశ్యము క్రొత్త నిబంధన ప్రకారంగా సంఘానికి సూచించబడింది. దేవుడు సంఘము ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాడనేటువంటి మాట చెప్పబడుతుంది. అందుకే పేతురు గారు వ్రాస్తారు, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ భాగంలో, మీరు ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడితిరి. దేని కొరకు పిలువబడ్డామంటే, మనము ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడ్డారు. కాబట్టి నీ భక్తిని కాపాడుకు అంటాడు. కాబట్టి నువ్వు కీడికి ప్రతి కీడి చేయొద్దు, దోషానికి ప్రతి దోషం చేయొద్దు. భక్తి గలవాడని చెప్పుకుని మరి నోటి కళ్ళెం పెట్టుకోకపోతే ఏమవుతాడు? వాడు భక్తి గలవాడు కాదు. కాబట్టి ఇక్కడ నువ్వు కీడికి ప్రతి కీడు, దోషానికి ప్రతి దోషం చేయకుండా నువ్వు భక్తిగా జీవించినట్లయితే నువ్వు ఆశీర్వాదమునికి పిలువబడ్డావు కనుక సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటే సంఘం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనే మాట చెప్పబడుతుంది. ఇంకా ఈ 128వ అధ్యాయంలో మరి నీకు క్షేమం కలుగుతుంది అంటే, సంఘంలో ఉన్నటువంటి మీ క్షేమము, నీ పిల్లలను చూస్తావు అంటే దీర్ఘాయు ఉంటుందని చెప్పాడు. సమూయేలు ఆనాటి ప్రజలకు చెప్పాడు ఏమనంటే, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14 భాగం, మీరును యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన్ను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడు యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగును. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని పరిపాలించేటువంటి వారు మీరు కూడా దేవుని మాట విని ఆ ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించగలిగితే మీరు, మీ దేశము, మీ నాయకులు, మీరందరూ కూడా క్షేమంగా ఉంటారనే విషయాన్ని సమూయేలు ఆనాడు ఆ ప్రజలకు తెలియజేశాడు. అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదములో దేవుని యొక్క మేలు ఏముందంటే, మీరు క్షేమంగా బ్రతుకుతారు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అందుకే పౌలు క్రొత్త నిబంధనలు చెప్పాడు, మన పరిపాలించేవాళ్ళు మనమందరూ సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖముగాను సంతోషంగా మనం బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మీరు అందరి కొరకు ప్రార్థన చేయండి, అలాగే నాయకుల కొరకు, మిమ్మల్ని పరిపాలించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని క్రొత్త నిబంధనలో క్రైస్తవులైన మనకు చెప్పబడుతున్నది. కనుక ఈ సమయంలో మనం గమనిస్తున్నాము, దేవుని యందు భయభక్తులు గల వారికి మేలు కలుగుతుంది. అందులో నీ కష్టార్జితం అనుభవిస్తున్నావు, నీకు మేలు కలుగుతుంది, నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నువ్వు క్షేమం ఉంటున్నావు, దీర్ఘాయుష్ కలిగి ఉంటున్నావు అని 128వ కీర్తనలో ఈ వచనాన్ని మనము గమనించాం. ఇంకా కొన్ని సంగతులు మనం గమనించినట్లయితే, దేవుని యందు భయభక్తులు గల వారికి మేలేంటి అని మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ భాగంలో ఈ విధంగా చెప్పండి, నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాసించిన మేలు ఎంతో గొప్పది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము దేవుడు మేలు దాసించారంట, అది ఎంతో గొప్పది. అది మనుషులు ఎదుట ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో, అంటే నేను భయభక్తులు కలిగి ఉన్నానని మనుషులు చూడాలి. మనుషులకి భక్తి కనపడాలని ప్రయత్నించడం కాదు, మన భక్తి మనుషులు చూడాలి, ఆ భక్తి ప్రభావితం చేయాలి.
మన భక్తి ఎలా ఉండాలంటే పైకి భక్తి గలవారుగా కాదు, దేవుని శక్తిని ఆశ్రయించేవారుగా మనం ఉండాలి. పౌలు తిమోతితో చెప్తాడు, పైకి భక్తి గలవారు వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయింపని వారు ఉన్నారు, వాళ్ళకి దూరంగా ఉండి అని చెప్పాడు ఆయన. కనుక నీ భక్తి కనపడాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరులు ఎదుట నిన్ను ఆశ్రయించే వారిని నిమిత్తము నువ్వు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట ఈ భక్తి ఎవరైతే జీవిస్తున్నారో వారి కొరకు దేవుడు సిద్ధపరిచింది ఎంతో గొప్ప మేలుంది అనే విషయం చెప్పబడుతున్నాం. కాబట్టి దేవుడు భక్తి గల వారికి మేలు దాసి ఉంచారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకా ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని యందు భక్తి గల వారికి, భయభక్తులు గల వారికి దేవుడు చేస్తున్న మేలు ఏంటంటే, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచన భాగంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారిని దేవుడు వారిని కాపాడుటకు, వారిని రక్షించుటకు దేవుడు తన దూతల్ని ఏర్పాటు చేస్తాడనే సత్యాన్ని మనం గమనిస్తాం. ప్రభునందు ప్రియులారా, ఏలియా ఉన్న కాలంలో ఈ సంగతిని దేవుడు బయలుపరిచాడు. ఆ రాజు ఏలియాని తీసుకురమ్మని అహాబు రాజు అనేక మంది సైనికులు పంపించినప్పుడు ఏలియాతో ఉన్నటువంటి వారు భయపడుతూ ఉంటారు, అయ్యో రాజు మనుషులను పంపిస్తున్నాడని. అప్పుడు వారు కన్నులు తిరిగినట్లు ప్రార్థన చేయమన్నప్పుడు ఏలియా చుట్టూ ఖడ్గదారులు పట్టుకున్నటువంటి దూతలు కనపడినప్పుడు వారు ఎంతో భయపడిపోయారు. అంటే దేవుడు ఖచ్చితంగా తన దూతల కావలి తన పిల్లలైనటువంటి వారికి ఏర్పాటు చేశాడు. కనుక ఇది భక్తి గల వారికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మేలుగా మనము గమనించాలని దైవ గ్రంథం మనకి తెలియజేస్తున్నట్లుగా వాక్య భాగాల నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 19వ వచన భాగంలో, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఉన్నది. దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉందంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంది. ఇది మేలు నీకు, దేవుడు నీ మీద కనుదృష్టి ఉంచాడు. పేతురు మొదటి పత్రిక 3:12 అంటాడు, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. కనుక దేవుని యందు భక్తి కలిగినటువంటి పిల్లల మీద ఆయన కనుదృష్టి ఉంది, వారి ప్రార్థనలు వినేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. కనుక ఇది భక్తి కలిగినటువంటి పిల్లలకు దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి మేలుగా గ్రంథం తెలియజేస్తుంది. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 9వ వచన భాగంలో మరొక సందర్భాన్ని లేదా మరొక సంగతిని మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులుంచుడి, ఆయనందు భయభక్తులుంచువానికి ఏమీ కొదువలేదు. దేవుని యందు భయభక్తులుంచే వాళ్ళకి ఏం లేదంట, ఏ కొదువ కూడా లేదు. అంటే ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలకి దేవుడు సమృద్ధిని ఇస్తాడనే విషయాన్ని గ్రంథం ఇక్కడ తెలియజేస్తుంది. ఉదాహరణ చెప్పాడు, సింహం పిల్లలు అది బలమైంది కానీ లేముంటుంది, కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. ఇంకా మనము దైవ గ్రంథం నుంచి ఆలోచన చేస్తున్నట్లయితే, కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 11వ వచన భాగంలో, ఆయనందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అధికంగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల దేవుని కృప అధికముగా ఉంటుంది. కనుక ఇవన్నీ మేలే మనకి. భక్తి గల వారి ఎడల దేవుని కృప అధికంగా ఉంటుంది. కృప మనల్ని అనేక విషయాల్లో కాపాడుతూ ఉంటుంది. కృపే మనల్ని రక్షించింది. కృప చేత అనేకమైన కార్యాలు మనం చూస్తూ ఉంటాం. పౌలు హెచ్చరిస్తున్నాడు, దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు. ఏసాపు దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరలా దానికోసం ఎంతో శ్రద్ధతో వెతికాడంట. కృపల ఆశీర్వాదం ఉంది, అది పోగొట్టుకున్నాడు. దాని కొరకు కన్నీళ్లు విడిచినా కూడా దొరకలేదని మనకి పౌలు ఆయన గురించి మనకు జ్ఞాపకం చేశాడు. కనుక ఈ సమయంలో మనం గమనిస్తున్నాము, దేవుని యందు భక్తి కలిగినటువంటి పిల్లలకి దేవుని యొక్క కృప అధికంగా ఉంటుంది. మరొక మాటను మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 13వ వచన భాగంలో, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడు. ప్రభునందు ప్రియులారా,
నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఒక తండ్రి పిల్లల ఎడల ఎలా జాలి కలిగి ఉంటాడో అలాంటి జాలి నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. వాస్తవంగా దేవుడు జాలి కలిగిన దేవుడు. నీవు నేను అపరాధముల చేత పాపముల చేత నరకానికి వెళ్ళిపోతుంటే మనల్ని అలాగా ఆ స్థితిలో చూడలేక మన పట్ల జాలి కలిగి దయ కలిగి ప్రేమ కలిగి కృప కలిగి తన కుమారుని యేసుని లోకమును పంపించి నిన్ను నన్ను రక్షించాడు. కానీ మనం ఏమంటాం తెలుసా? దేవుని అర్థం చేసుకోకుండా మనకు కొన్ని సమస్యలు పెరిగేటప్పటికి బాధలు పెరిగేటప్పటికి దేవుడికి కూడా నా మీద జాలి లేదు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దేవుడికి జాలి లేకపోలేదు. దేవుడు జాలి గల దేవుడు. ఒక తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భక్తి గలవాడి ఎడల. నీలో భక్తి లేకపోతే దేవుడి నుంచి జాలి కోల్పోతావు. వాస్తవంగా నీకు కలుగుతున్న మేలు ఏంటంటే దేవుడు నీ పట్ల జాలి కలిగి ఉన్నాడు. నువ్వు భక్తి కలిగి ఉంటే భక్తిని పోగొట్టుకుంటున్నాం మనం. కనుక మనము దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉన్నామా? నువ్వు కలిగి ఉంటే దేవుడు నీ ఎడల జాలి పడుతున్నాడు. దేవుడు నీ ఎడల జాలి పడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి. ఇది దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తున్న మేలు. ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలైన పెద్దవారైన ఎవరైనా కూడా వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 13వ వచనం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తున్నాడు. పిల్లలైనా పెద్దలైనా. కాబట్టి పిల్లలకి మనం దేవుని పట్ల భయభక్తులు నేర్పాలి. కాబట్టి పిల్లలైనా పెద్దలైనా మనం ఏమంటామంటే పిల్లలకు భయభక్తులు నేర్పం, కానీ మా పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాలంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళు పిల్లలైనా సరే పెద్దలైనా సరే నేను వారిని ఆశీర్వదిస్తాను, అట్టి మేలు నేను ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. కనుక ఈ సంగతిని మనం గమనించాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు కీర్తన గ్రంథము 145వ అధ్యాయం 19వ వచన భాగంలో దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లల యొక్క కోరికను నెరవేరుస్తాడంటండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొరను ఆయన ఆలకిస్తాడు, వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఏ కార్యము కొరకైతే మీరు ప్రార్థన చేస్తున్నారో, ఏ కోరికనైతే మీరు కలిగి ఉన్నారో, తన యందు భయభక్తులు గలవారి కోరిక. భయభక్తులు గలవారు దేవుణ్ణి ఏం అడగాలో అదే అడుగుతారు. దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళు చెడుని అడగరు, చెడ్డవాటిని అడగరు, మంచి వాటిని అడుగుతారు. దేవుడు మంచి వాటిని ఇస్తాడు. కనుక భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క కోరిక ఆయన నెరవేరుస్తాడంట, వారి ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడని దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇంకా భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు జీవమునిస్తాడని బైబిల్ చెప్తోంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచన భాగం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుంది. దేవుని యందు భయభక్తులు ఏంటంటే మనకు మంచి ధైర్యం, భయపడం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా భయపడం. ఎందుకంటే దేవుని యందు నేను భయభక్తులు కలిగి. యోబు గ్రంథం చెప్తుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. కాబట్టి మనకు భక్తిలో ధైర్యం ఉంది ప్రభునందు ప్రియులరా. ఇది మనకు మేలు, ఒక ధైర్యాన్ని మనం కలిగి ఉన్నాం. అలాగే 14వ అధ్యాయం సామెతల గ్రంథం 27 వచ్చిన భాగంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, నిత్య జీవము. భక్తి పనులకి నిత్య జీవం అనేటువంటి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇది మేలు అనే విషయాన్ని మనము గమనించాలని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇంకా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 111వ అధ్యాయం 5వ వచన భాగం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారికి దేవుడు ఇస్తాడంట, ఆహారం ఇస్తున్నాడు. కాబట్టి భక్తి పరుల్ని ఆకలి గొన్నీడు ఆయన. మనం బైబిల్లో చూస్తాం భక్తుల జీవితాలు, వాళ్ళకి ఎలాంటి కరువు పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు వారిని ఎలా పోషించి సంరక్షించాడో గ్రంథం చూస్తాం. ఏలియా ప్రవక్త ఎక్కడో అరణ్యంలో ఉన్నప్పుడు కూడా కాకి ద్వారా ఆహారాన్ని పంపించి తన భక్తుడిని పోషించినట్లుగా కాపాడినట్లుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. కనుక భక్తి పరులకు దేవుడు ఆహారాన్ని ఇస్తాడటండి. వారి ఆకలి తీర్చే దేవుడని దైవ గ్రంథం ద్వారా మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక ఇంకా మనం చూస్తున్నట్లయితే దేవుని యందు భయభక్తులు ఏంటంటే దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనము అంగీకరించబడతాం. యేసు ప్రభువు యొక్క జీవితం గ్రంథం తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో శరీరధారి అయిన దినములలో మహారోధముతోనూ కన్నీళ్లతోనూ
తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించున్నందున ఆయన భయభక్తులు గలవాడై ఉండును. కనుక ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు కనుక ఆయన అంగీకరించబడిను. కాబట్టి యేసు ప్రభు భూమి మీద మనలాంటి దేహంతో జీవించినప్పుడు మానవుడిగా ఉన్నాడు కనుక ఆయన కూడా భూమి మీద దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఆయన దేవునికి ఇష్టమైన బిడ్డగా అంగీకరించబడ్డాడు. కనుక నీవు నేను అలాంటి భయభక్తులు కలిగి అలాంటి జీవితం కలిగి దేవునికి అంగీకరించబడతాం. ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తున్న మేలుగా పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, భక్తి వలన మేలు లేదా లాభము అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. అయితే మూడవ మాటని ఇందులో మనం ఆలోచన చేస్తున్నాం. భక్తి వలన లాభం ఏంటో చూస్తాం. ఇందులో భక్తి ఎలా నేర్చుకుంటాం అనే విషయాన్ని మనం గమనిద్దాం. మరి భక్తి ఎలా వస్తుంది? భక్తి తనగా వచ్చేది. భక్తిని గురించి గ్రంథం మనకి ఏం తెలియజేస్తుంది? దేవుని యందు భయభక్తులు అనేటువంటిది మనం చూస్తున్నప్పుడు ఈ భయభక్తులు అనేటువంటిది మనం నేర్చుకోవాలండి. పిల్లలకి మనము చదువు నేర్పిస్తామా? నేర్చుకుంటేనే కదా వాళ్ళకి చదువు వస్తుంది. లేదైనా ఒక పని నేర్చుకుంటేనే కదా పని వస్తుంది. అంటే ఖచ్చితంగా ఈ లోకంలో మనం ఏది చేయాలన్నా కూడా నేర్చుకోవాలి. మరి భక్తి చేయాలన్నా కూడా నేర్చుకోవాలి. ఇక్కడ భక్తి నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. నాకు ఇలాగ అనిపిస్తుందండి, దేవుడు అంటే ఇలా అండి అని మనం అనుకోకూడదు. నీ సొంత ఆలోచనలు ఉండకూడదు. బైబిల్ చెప్పింది. భయభక్తులు అంటే ఏంటో చెప్పింది. భయభక్తుల వల్ల లాభం ఏంటో చెప్పింది. ఎలా భయభక్తులు కలిగి ఉండాలో కూడా చెప్పింది. కనుక భయభక్తులు ఎలా వస్తాయన్నది మనం ఆలోచన చేస్తున్నాం. కీర్తన గ్రంథం 34:11 భాగంలో ఈ విధంగా చెప్పబడుతుంది. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుతాను. పిల్లలారా, దావీదు రాశాడు ఈ కీర్తన. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. మీరు వచ్చి నా మాటలు వింటే దేవుని యందు భయభక్తులు మీరు నేర్చుకుంటారు, నేర్పిస్తాను. అంటే ఇప్పుడు దేవుని యందు భయభక్తులు నేర్చుకోవాలండి. వాటికి అవి రావు, నేర్చుకోవలసిన అవసరం ఉంది. అందుకే సంఘానికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ బోధన ఖచ్చితంగా వినాలి. ఆ బోధ ద్వారా మనము భక్తిని నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. ద్వితీయోపదేశకాండం 31:13 భాగంలో చూద్దాం. ప్రభునందు ప్రియులారా, అలాగూ నేర్చుకొని ఎడల దాన్ని ఎరగని వారి సంతతి వారు దాన్ని విని మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు యొర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీయు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుందురు. యెహోవాకు భయపడేటువంటి దేవుని పట్ల భయము భక్తి కలిగేటువంటి జీవితము ఏం చేయాలి? మీరు నేర్చుకోవాలి. మీ బ్రతుకు దినమంతా కూడా ఒక్కరోజులో ఈ భయము భక్తి రాదు. ప్రతిరోజు దినదినము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. కనుక అందుకే మీరు వచ్చిన మాటలు వినండి. దేవుని యందు భయభక్తులు ఎలాగ ఉండాలో నేను నేర్పిస్తానంటున్నాడు భక్తుడు. కనుక మోషే నాడు తన ప్రజలకు తెలియజేశాడు, మీరు దేవుని యొక్క ఉద్దేశాలని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క కట్టడల నియమాల్ని మీరు వినాలి. వారు దాన్ని విని మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు యొర్దాను దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీయు మీ దేవుడిని యెహోవాకు మీ బ్రతుకు కాలం అంతా కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. అందుకని మీరు ఏం చేయాలంటే నేర్చుకోవాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమి నేర్చుకోవాలి? ఇవి కూడా దేవుడు రాయించాడండి. ద్వితీయోపదేశకాండము 10:12 భాగం. ఇక్కడ భక్తి లేదా భయము ఎలా నేర్చుకోవాలంటే చెప్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించాలి. కాబట్టి నీ దేవుడిని యెహోవాకు నువ్వు భయపడి ఆయన మార్గములో నడుచుకోవడానికి నువ్వేం చేయాలంటే ఆయన యొక్క మాటని అనగా ఆయన యొక్క వాక్యమును మనము దేవుని పట్ల భయభక్తులు ఎలా నేర్చుకుంటామంటే దేవుని వాక్యమును బట్టి ఆయన యొక్క మాటలను బట్టి మనము నేర్చుకోగలము అనేటువంటి సత్యాన్ని
దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క కట్టడను బట్టి మనం ఏమి నేర్చుకోవాలంటే దేవుని పట్ల భయభక్తులు నేర్చుకోవాలి. కాబట్టి వాక్యానికి బయట వెళ్తే మన భక్తిని నేర్చుకోలేం. దేవుని వాక్యాన్ని బట్టి మనము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం ఎలాంటిదో నేర్చుకోగలుగుతాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం, యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవుని యందు భయము, నీవు దేవుని వాక్యాన్ని బట్టి భయం నేర్చుకుంటే అది ఎలా ఉంటుందంట, ఆ భయము మొదట పవిత్రమైనది, ఆ నిత్యము కూడా ఉంటుంది. కాబట్టి దేవుని పట్ల భయము ఎంతవరకు ఉండాలి? కేవలం ఆదివారం వరకు తర్వాత ఉండకూడదా? నిత్యము కూడా ఉండాలి. నీ బ్రతుకు దినాలన్నీ కూడా ఉండాలి. కాబట్టి ఈ భక్తిలో ఏముంది? పవిత్రత ఉంది. కనుక పవిత్రమైనటువంటి భక్తి ఏదనగా యాకోబు మనకు తెలియజేస్తాడు. అలాంటి భక్తి పరులుగా మనం జీవించాలంటే దేవుని వాక్యమును బట్టి మనం ఏం చేయాలంటే భక్తిని నేర్చుకోవాలి అనే సంగతి గ్రంథం చెప్తుంది. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 120వ వచన భాగం, నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. మన దేవుని భయము ఏం చేయాలంట? మన శరీరాన్ని వణికేటట్టు చేయాలి. అంత భయం ఉందా మనకి? దేవుని భయం అంటే వాక్య భయం. వాక్య భయం మన శరీరాన్ని వణికట్టు చేస్తుందా? 119వ అధ్యాయం కీర్తన గ్రంథము 38, నీవిచ్చిన వాక్యము నీ మనుషుల్లో నీ భయం పుట్టిస్తుంది, నీ సేవకుని దాన్ని స్థిరపరచమన్నాడు. అంటే నీవు ఇచ్చిన వాక్యం ఏం పుట్టించాలి? భయం పుట్టించాలి. కనుక భక్తుడు అంటున్నాడు, నీ భయం వలన శరీరం ఉణికిపోతుంది. అంత భయం ఉందా మనకి? ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. అటువంటి భయము కలిగినటువంటి వారుగా మనం ఉన్నామా? యోసేపుని గారి గురించి మనం ఆలోచన చేస్తే ఆయనలో ఆ భయం ఉంది. పాపం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, కానీ వణికిపోయాడు. అక్కడ ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు ఆయన అక్కడ. కనుక దేవుని మాట నీకు భయాన్ని పుట్టించాలా? దేవుని మాట ద్వారానే నీకు భయము భక్తి రావాలి తప్ప మానవ కల్పితాన్ని బట్టి నీకు భయము భక్తి రాదు. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనం దేవుని పట్ల భయం నేర్చుకోవాలనేటువంటి సత్యాన్ని దేవుని గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1, ప్రియులారా, మనకి ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. ఎవరు చేసుకోవాలి? మనకు మనమే చేసుకోవాలి. దేవుడి వాక్యాన్ని బట్టి, దేవుడి వాగ్దానాలు ఉన్నాయి నీ జీవితంలో. ఆయన తండ్రిగా, మనం కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తున్నాడు. సర్వశక్తి గల దేవుడు నీలో నాలో నివసించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటున్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. కనుక ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే మనం దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకు ఆత్మ కలిగినటువంటి సమస్త కల్మషము నుండి మనం పవిత్రులుగా చేసుకోవాలి. అటువంటి భక్తి కలిగినటువంటి పిల్లలుగా మనం జీవించాలని దేవుడు కోరుచున్నాడు. అందుకే దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎవడు దీనుడై నలిగిన మనసు గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వానినే దృష్టించున్నాను. యెషయా గ్రంథము 66:2 ఈ మాట మనకు కనపడుతుంది. ఎవడు దీనుడై తగ్గించుకొని ఆయన మాట విని వణుకుపోతున్నాడో, భయపడుతున్నాడో, మాటను లక్ష్య పెడుతున్నాడో, ఆ మాటను బట్టి భయము భక్తి కలిగి ఉన్నాడో వారినే దేవుడు లక్ష్య పెడుతూ ఉన్నాడు. కనుక ఇప్పుడు దేవుడు ఎవరిని చూస్తున్నాడు? లోకాన్ని అందరినీ ప్రేమించాడు, కానీ భక్తి పరులు కావాలి ఆయనకి. దేవుడికి ఎవరు కావాలి? భక్తి పరులు. అటువంటి భక్తి కలిగినటువంటి పిల్లలుగా మనం ఉంటున్నామా లేదా మనము ఆలోచన చేయాలని ప్రేమతో మాటలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మొదటి భాగంలో భక్తి, దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో చూసాం, భక్తుల జీవితాలను మాదిరి చూసాం. రెండో భాగంలో దేవుని యందు భయభక్తుల వల్ల లాభం ఏంటో చూస్తాం, భయభక్తులు ఎలాగ వస్తాయి అనేటువంటిది మనం నేర్చుకున్నాం. ప్రేమతో ఈ మాటలు మీరు విని అర్థం చేసుకుని అంగీకరించి ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలుగా జీవిస్తూ దేవుని మహింపరుస్తూ దేవుని ద్వారా ప్రతి ఆశీర్వాదం పొందుకుంటూ మన మరణం తర్వాత ప్రభు నిత్యరాజ్యంలో మనం ఉండేటట్టు మన జీవితాలు ఉండాలని, ప్రభు రాకడికి మనం సిద్ధపడాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వందనాలండి.